తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. మనకి జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని, గతంలో చెల్లించిన విధంగా ప్రతి నెల 30వ తేదీలోపు చెల్లించాలని కోరుతూ ఈరోజు మన వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే జూలై నెల పారితోషికాల గురించి వివరాలు అడిగాం. ఇప్పటి వరకు కూడా స్పష్టత ఇవ్వలేదు అధికారులు. అంటే గవర్నమెంట్ నుంచి ఇంకా బడ్జెట్ రాలేదు, బడ్జెట్ పెండింగ్ ఇంకా శాంక్షన్ కాలేదనేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆగస్టు 6వ తేదీన ఉన్నాం. అంటే జూలై నెల అయిపోయి 6 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మనకు పారితోషికాలు రాలేదు. ఇప్పటికి కూడా ఎప్పుడు వస్తాయో కూడా గ్యారంటీ లేని దుర్భర పరిస్థితులలో మన పరిస్థితి ఉంది. అందుకని మొత్తంగా చూసినట్లయితే ఈరోజు మన సమస్యలు అంటే ఆశా వర్కర్లకి కొత్త సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. సమస్యలు పెరిగే అవకాశం కూడా ఇప్పుడు ప్రభుత్వ విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అందుకని వినతి పత్రంలో మనం స్పష్టంగానే తెలియజేశాం. ఎందుకంటే గతంలో ఇంతకుముందున్న అధికారులు ఉన్నప్పుడు మనకు ప్రతి నెల ముగింపులో 30వ తేదీలోపు మనకు పారితోషికాలు వచ్చేవి. కానీ అధికారులు మారిన తర్వాత ఈ కాలంలో మనకు ప్రతి నెల కూడా ఆలస్యం అవుతుంది. ఈ నెల కూడా 6వ తేదీ అయినా ఇప్పటిదాకా మనకు రాలేదు. అందుకని ఈ అంశాలను కూడా అధికారులకు గుర్తు చేయడం జరిగింది. అట్లాగే మనకు పారితోషికాలు పెరిగి 4 సంవత్సరాలు అవుతుంది. మరి పని భారం అనేక రెట్లు పెరిగింది. ధరలు ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్నాయి, ధరలు కూడా అనేక రెట్లు పెరిగినాయి. మరి ఈ పరిస్థితిలో మనకు కనీస వేతనం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత ఏ సౌకర్యాలు లేవు. ఇలాంటి సందర్భంలో వచ్చే పారితోషికాలు కూడా సకాలంలో రాకపోయేసరికి మనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా వినతిపత్రంలో వివరంగా తెలియజేశాం. ఏమైనా కూడా ఈరోజు ప్రభుత్వం మనకు సకాలంలో పారితోషికాలు చెల్లించకుండా అనేక ఇబ్బందులు పెట్టాలనే పరిస్థితులు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మరి పారితోషికాలు ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా ఆలస్యమైతే మరి మనము తిరగబడాల్సిన అవసరం ఉంది, పోరాటంలోకి రావాల్సిన అవసరం ఉంది, పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన సమస్యల పట్ల సకాలంలో పారితోషికాలు చెల్లించే దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని పోరాటం లేకపోతే ఈ పారితోషికాలు కూడా మనకు వచ్చే అవకాశం కనబడట్లేదు. కాబట్టి ఆశా వర్కర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలనేసి మీకందరికి కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను.